తెలంగాణలో వరుస పర్యటనలతో దూకుడు పెంచారు ప్రధాని మోడీ. మొన్న నాగర్ కర్నూల్ సభలో పాల్గొన్న ప్రధాని ఇవాళ జగిత్యాల బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఉదయం 10:45 జగిత్యాలలోని గీతా విద్యాలయం ప్రాంగణంలో జరగనున్న విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. సభా వేదికపై కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు ఉంటారు. సభా వేదికపై 36 మంది నాయకులకు మాత్రమే అనుమతినిచ్చారు. ప్రధాని పర్యటనతో జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1600 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణలో వరుస పర్యటనలతో దూకుడు పెంచారు ప్రధాని మోడీ. మొన్న నాగర్ కర్నూల్ సభలో పాల్గొన్న ప్రధాని ఇవాళ జగిత్యాల బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఉదయం 10:45 జగిత్యాలలోని గీతా విద్యాలయం ప్రాంగణంలో జరగనున్న విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. సభా వేదికపై కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు ఉంటారు. సభా వేదికపై 36 మంది నాయకులకు మాత్రమే అనుమతినిచ్చారు. ప్రధాని పర్యటనతో జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1600 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. తెలంగాణలో వరుస పర్యటనలతో దూకుడు పెంచారు ప్రధాని మోడీ. మొన్న నాగర్ కర్నూల్ సభలో పాల్గొన్న ప్రధాని ఇవాళ జగిత్యాల బహిరంగ సభకు హాజరు కానున్నారు. ప్రస్తుతం రాజ్భవన్ నుంచి ప్రధాని మోడీ బయలుదేరారు. దానికి సంబంధించిన దృశ్యాలు ఎన్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. మరి కాసేపట్లో జగిత్యాల చేరుకుంటారు. ఉదయం 10:45 జగిత్యాలలోని గీతా విద్యాలయం ప్రాంగణంలో జరగనున్న విజయ సంకల్ప సభలో పాల్గొంటారు మోడీ. సభా వేదికపై కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థులు ఉంటారు. సభా వేదికపై కేవలం 36 మంది నాయకులకు మాత్రమే అనుమతినిచ్చారు. ప్రధాని పర్యటనతో జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1600 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజ్భవన్ నుంచి ప్రధాని మోడీ బయలుదేరిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. 10:45 జగిత్యాలలో మోడీ సభ ఉంటుంది, విజయ సంకల్ప సభ. అందులో పాల్గొనడం కోసం మోడీ రాజ్భవన్ నుంచి బయలుదేరారు. రాత్రి ఇక్కడే బస చేశారు ప్రధాని మోడీ. తెలంగాణలో వరుస పర్యటనలతో దూకుడు పెంచారు ప్రధాని మోడీ. మొన్న నాగర్ కర్నూల్ సభలో పాల్గొన్న ప్రధాని వాళ్ళ జగిత్యాల బహిరంగ సభకు హాజరు కానున్నారు. జగిత్యాల బహిరంగ సభకు హాజరయ్యేందుకు మోడీ బయలుదేరారు రాజ్భవన్ నుంచి. రాత్రి రాజ్భవన్లో బస చేశారు. అక్కడి నుంచి బయలుదేరారు మోడీ. ఉదయం 10:45 జగిత్యాలలోని గీతా విద్యాలయం ప్రాంగణంలో జరగనున్న విజయ సంకల్ప సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహేష్, ఇవాళ జగిత్యాల బహిరంగ సభకు మోడీ హాజరు కానున్నారు. రాజ్భవన్లో నైట్ బస్ చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ కొద్దిసేపటి క్రితమే ప్రధాని బేగంపేట ఎయిర్పోర్ట్కి రాజ్భవన్ నుండి వెళ్లారు. అక్కడ నుండి జగిత్యాలకు వెళ్తారు. అక్కడ బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నటువంటి ప్రధాని మోడీ రాజ్భవన్లో బస చేశారు. రాత్రి ఇక్కడే ఉన్నటువంటి మోడీ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్లారు. ఈ నెలలోనే మోడీ 5 సార్లు తెలంగాణకు వచ్చినటువంటి నేపథ్యము, 5 సభల్లో ఆయన పాల్గొన్నటువంటి నేపథ్యం. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి బీజేపీ మోడీతో విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈరోజు కర్ణాటకలో కూడా మోడీ పర్యటన ఉంది. బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈరోజు 3
కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటున్నారు. రఫీ, ఉదయం జగిత్యాలలో జరిగేటువంటి జగిత్యాలలో జరిగేటువంటి బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు చేరుకుంటారు. జగిత్యాల సభ ముగిసిన తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి కర్ణాటకలోని శివమొగ్గకి వెళ్తారు. శివమొగ్గలో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం అతను తమిళనాడుకు వెళ్తారు. తమిళనాడులో ఈరోజు సాయంత్రం కోయంబత్తూరులో జరిగేటువంటి రోడ్ సభలో ఆయన పాల్గొంటారు. మోడీ మొత్తానికైతే దక్షిణాది పైన ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ విస్తృతమైనటువంటి పర్యటనలు చేస్తున్నటువంటి నేపథ్యం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మహేష్. రైట్, అలాగే